ఇండీ కూటమిలో ప్రాంతీయ పార్టీలకి కాంగ్రెస్కి పడడం లేదన్నది లోపాయకారంగా ఒక అంతర్యుద్ధమే జరుగుతుందన్నది చాలామంది విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసే అవకాశం లేదు వచ్చే ఎన్నికలని ఇప్పుడే తేల్చేసింది. ఇప్పుడు టీఎంసీ కూడా కాంగ్రెస్పై విరుచుకుపడుతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం అయితే పార్లమెంట్లో చాలా దారుణంగా పడిపోయింది. పార్లమెంట్లో ఆయన అయితే ధీటైనటువంటి అంటే మోదీకి కానీ బీజేపీ నాయకులకి ధీటైన విధంగా అయితే ఆయన కౌంటర్ ఇవ్వలేకపోతుండన్నది ఇప్పుడు టీఎంసీలో ఉన్నటువంటి ఎంపీలు చేస్తున్నటువంటి ఆరోపణలు. అలాగే ఇండీ కూటమి మా నాయకురాలి వల్ల అంటే మమతా బెనర్జీ వల్ల ఏర్పడింది కాబట్టి ఆమె ఆ ఇండీ కూటమిని నడిపిస్తే బాగుంటుంది, సమర్థవంతంగా నడిపించగల శక్తి ఆమెకు ఉందనేది అక్కడ చేస్తున్నటువంటి ఎంపీలు. దీనికి డిఎంకే కావచ్చు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అలాగే ఎస్పీ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని వాళ్ళు కోరుకోవడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా ఈ రెండు రాష్ట్రాలు చేజారిన తర్వాత ముఖ్యంగా హర్యానా కాంగ్రెస్ ఖాతాలో పడాల్సినటువంటి సమయంలో కాంగ్రెస్ చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి పనుల వల్ల అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కూడా చేజారిపోయింది హర్యానా. తర్వాత మహారాష్ట్రలో కూడా ఘోరంగా ఓడిపోయింది. ఇకపోతే ఓడితేనేమొచ్చేసి ఈవీఎంలు అని చెప్పడం, గెలిస్తేనేమొచ్చేసి కాంగ్రెస్ తన ఖాతాలో ముఖ్యంగా రాహుల్ గాంధీ ఖాతాలో వేసుకోవడం, ఇదంతా చూసి మిగతా ఇండీ కూటమికి అయితే నచ్చడం లేదు. ముఖ్యంగా దీనివల్లే ఇప్పుడు అంతర్యుద్ధం అయితే ఇండీ కూటమిలో వచ్చిందనేది విశ్లేషకుల అంచనా. ఇప్పటికే టీఎంసీ ఎంపీలు అయితే బహిరంగంగానే రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్లో అదానీ గురించి కూడా ఆయన చర్చ చేయలేకపోతున్నారు. మేము చేస్తామంటే మాకు సమయం ఇవ్వడం లేదని కూడా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఓం బిర్లాని అంటే స్పీకర్ ఓం బిర్లాని కలిసి నాపై బీజేపీ నాయకులు చేసినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కోరుకున్నారు తప్ప అదానీ గురించి మాత్రం ఆయన ఏమాత్రం మాట్లాడడం లేదు. ఎందుకు మరి ఇంత మౌనం వహిస్తున్నారు అర్థం కాలేదని ఇప్పుడు విమర్శిస్తున్నారు సొంత పార్టీ నేతలు.